అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఎం అజయ్ కుమార్. ముందుగా నా వీడియోలు ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. చాలామంది చాలా రకాల కామెంట్స్ రూపంలో మీ స్పందన తెలియజేస్తున్నారు. దాంతో నేను రెట్టించిన ఉత్సాహంతో కొత్త కొత్త థాట్స్తో మేము ముందుకు రాబోతున్నాను. ఈరోజు డైరీ ఫామ్ పెట్టడానికి డైరీ ఫార్మర్స్ యొక్క ముఖ్య గోల్ అయినటువంటిది డైరీ ఫామ్లో అత్యధికంగా పాల ఉత్పత్తిని సాధించడం ఎలా. సో మనందరికీ తెలుసు, ఇప్పుడు ప్రపంచ జనాభా 830 కోట్లు. సో ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు టీ రూపంలో కావచ్చు, కాఫీ రూపంలో కావచ్చు, మజ్జిగ, పెరుగు, యోగర్ట్, స్వీట్స్, ఇలా ప్రతి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా తీసుకునేటువంటి డ్రింక్ మిల్క్. అలాంటి మిల్క్ అనేది ప్రపంచ జనాభాకు సరిపడంత ఉత్పత్తి జరుగుతుందా అంటే అస్సలు జరగట్లేదు. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే మన ఇండియా జనాభా 130 కోట్లు. ఈ 130 కోట్ల జనాభాకి మన దగ్గర ఉత్పత్తి అవుతున్నటువంటి మిల్క్ ఎంతంటే 200 మిలియన్ మెట్రిక్ టన్నుల మిల్క్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఐసీఎంఆర్ అనే సంస్థ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిరోజు మిల్క్ పర్ క్యాపిట ఒక రోజు మిల్క్ తీసుకునేటువంటి ఎంత చెప్పిందంటే 300 గ్రాములు మిల్క్ తీసుకోవాలని చెప్పింది. 300 గ్రాములు ఎందుకంటే వాడి బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్కి, దాని యొక్క బాడీలో ఉన్నటువంటి డెవలప్మెంట్కి కావాల్సిన ప్రోటీన్ ఉత్పత్తికి 300 గ్రాముల మిల్క్ కావాలి. కానీ ఇప్పుడు మన ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశం అయినప్పటికీ మన దగ్గర 200 మిలియన్ మెట్రిక్ టన్నుల మిల్క్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ అది దేశ అవసరాలని కేవలం సగం మాత్రమే తీర్చగలుగుతుంది. మిగతా సగం అవసరాలు తీర్చాలంటే మన దేశంలో పాల ఉత్పత్తి అనేది గణనీయంగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్పత్తి అనేది ముఖ్యంగా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఒక పశువు యొక్క జెనెటిక్ పొటెన్షియాలిటీ, అంటే జన్యు సామర్థ్యం. అంటే ఒక పశువు దాని యొక్క బ్రీడ్ క్యారెక్టరిస్టిక్ బట్టి ఒక్కొక్క పశువుకు ఒక్కొక్క జన్యు సామర్థ్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముర్రా బఫెల్లో ఉంటే అది 10 నుంచి 12 లీటర్లు లేదా 14 లీటర్లు, ఇట్లా దాని యొక్క జన్యులలో ఆల్రెడీ అది ఎన్ని లీటర్ల పాలు ఇవ్వగలగదు అనేది నిక్షిప్తమై ఉంటుంది. మన దేశీ బఫెల్లో అయితే 3 నుంచి 4 లీటర్ల వరకు దాని యొక్క జెనెటిక్ పొటెన్షియాలిటీ అనేది ఉంటుంది. సో మనం ఏం చేసినా, ఎంత మంచి ఫీడింగ్ చేసినా, ఎంత ఎక్కువ దానా వేసినా, ఏం చేసినా కూడా దాని జెనెటిక్ పొటెన్షియాలిటీకి మించినటువంటి పాల ఉత్పత్తి అయితే ఏ పశువు చేయదు. కనుక ఫ్రెండ్స్, మీరు పశువును కొనేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. మంచి బ్రీడ్ క్యారెక్టరిస్టిక్ ఉన్న పశువునే తీసుకోవాలి. ఎందుకంటే ముర్రా బఫెల్లో కావచ్చు, జాఫ్రాబాదీ కావచ్చు, మెహసేనా కావచ్చు, బన్నీ, ఇలా రకరకాల బ్రీడ్స్కి వాటి యొక్క జెనెటిక్ పొటెన్షియాలిటీని బట్టి మ్యాక్సిమం మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది. మీరు ఏ బ్రీడ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్రీడ్కి సంబంధించినటువంటి అన్ని లక్షణాలు ఖచ్చితంగా ఆ పశువులో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క మ్యాక్సిమం ప్రొడక్షన్ మీరు అచీవ్ చేయగలుగుతారు. ఏదైనా కొంచెం లక్షణాలు తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో ప్రతి పశువు యొక్క మిల్క్ ప్రొడక్షన్ అనేది దాని యొక్క జెనెటిక్ పొటెన్షియాలిటీ పైన ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకి ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పశువుల యొక్క జెనెటిక్ పొటెన్షియాలిటీ ప్రకారం అవి అత్యధికంగా పాలిచ్చేటువంటి జాతులు అయినప్పటికీ వాటి జెనెటిక్ పొటెన్షియాలిటీకి తగ్గట్టు 90% ఆఫ్ బఫెలోస్ కావచ్చు, 90% ఆఫ్ క్యాటిల్ ఆవులు కావచ్చు, వాటి జెనెటిక్ పొటెన్షియాలిటీకి తగ్గట్టు అవి పాలు ఇవ్వడం లేదు. దానివల్లనే మన దగ్గర అత్యధికంగా పశు సంపద ఉంది. దాదాపు 200 మిలియన్ల పశువులు మరియు గేదెల యొక్క సంఖ్య మన దేశంలో ఉంది. ఇంత ఎక్కువ పశువులు ఉన్నప్పటికీ వాటి నుంచి వచ్చేటువంటి మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ. వాటిలలో చాలా పశువులకు అత్యధికంగా జెనెటిక్ పొటెన్షియాలిటీ ఉన్నప్పటికీ ఆ జెనెటిక్ పొటెన్షియాలిటీకి సమానంగా అవి పాల ఉత్పత్తిని చేయట్లేదు. కనుక ఆ జెనెటిక్ పొటెన్షియాలిటీ ప్రకారం అవి పాల ఉత్పత్తి చేయాలంటే 2 కారణాలు. సో ఆ జెనెటిక్ పొటెన్షియాలిటీకి తగ్గట్టు ఒక పశువు పాలు ఇవ్వాలంటే 2 అంశాలని మనం ఖచ్చితంగా పాటించాలి. దాంట్లో మొదటిది ఫీడ్, అంటే దానికి దాని అవసరాలకి సరిపడేటువంటి ఫీడ్ ఇవ్వాలి. రెండోది వచ్చేసి దాని యొక్క స్ట్రెస్. మనం వివిధ రకాలైనటువంటి మనం చేసేటువంటి పద్ధతులు, పనులు, మనం పాటించేటువంటి వివిధ రకాలైనటువంటి డైలీ యాక్టివిటీస్ వల్ల పశువులకు కొంత రకమైనటువంటి స్ట్రెస్ కలుగుతుంది. ఈ స్ట్రెస్ వల్ల కూడా వాటి యొక్క ఉత్పత్తి గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. కనుక వాటికి సరైనటువంటి ఫుడ్ ఇచ్చి వాటి యొక్క స్ట్రెస్ను మ్యాక్సిమం తగ్గించగలిగినట్లయితే వాటికి జెనెటిక్ పొటెన్షియాలిటీకి దరిదాపుల్లో పాల ఉత్పత్తిని మనం సాధించవచ్చు. అయితే దానికి ఏమేం ఫుడ్ ఇవ్వాలి, ఏమేం ఫీడ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, మనం ఫీడ్ గురించి మాట్లాడుకుందాం. ఫీడ్లో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి పచ్చిగడ్డి, 2 ఎండుగడ్డి, 3వది వచ్చేసి దానం.
సో పచ్చిగడ్డిలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ధాన్యం జాతి రకాలు, రెండోది వచ్చేసి లెగ్యూమ్స్ అంటే కాయ జాతి రకాలు. మామూలుగా నేను చాలామంది డైరీ ఫార్మ్స్ చూసినట్లయితే వాళ్ళు కేవలం ధాన్యం జాతి రకాలైనటువంటి కోఫోర్ కానీ, ఇది మనం సూపర్ నేపియర్ కానీ, లేకపోతే మొక్కజొన్న కానీ, జొన్న కానీ గడ్డిని పెంచుతారు. ఈ పెంచి వాటిని మొత్తం చాఫ్ చేసేస్తారు. దీనివల్ల దానికి కావాల్సినటువంటి శక్తి, కార్బోహైడ్రేట్స్ మాత్రమే వస్తాయి. కానీ దానికి కావాల్సినటువంటి శరీర నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ మన గడ్డి ద్వారా అందించాలంటే దానికి ఖచ్చితంగా మనము ఇవ్వాల్సింది ఏంటంటే లెగ్యూమ్ జాతి రకాలైనటువంటి కౌపీ కానీ, హెడ్జ్ లూసర్న్ కానీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో రైతు సోదరులల్లా మనం ఎలాగో 25 నుంచి 30 కేజీల పచ్చిగడ్డిని ఇస్తున్నాం కాబట్టి ఈ పచ్చిగడ్డిలో 2/3 భాగాలు ఈ ధాన్యపు జాతి రకమైనటువంటి సూపర్ నేపియర్ కానీ, మొక్కజొన్న కానీ, జొన్నగడ్డి కానీ, కోఫోర్ కోత్రి గడ్డి కానీ ఇవ్వాలి. 3/1 భాగం అంటే 1/3 వచ్చేసి లెగ్యూమ్ అయినటువంటి ల్యూసర్ను, హెడ్జ్ లూసర్ను, కౌపీ ఇచ్చినట్లయితే దానికి సమతుల్యమైనటువంటి ఆహారం అంది పశువులలో పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఇకపోతే రెండవది ఎండుగడ్డి. ఎండుగడ్డి అనేది మనం దాదాపు 10 కేజీల వరకు పశువులకు అందించాల్సి ఉంటుంది. మామూలుగా రైతులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర సరైనటువంటి పచ్చిగడ్డి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఎండుగడ్డి వేస్తారు. ఎండుగడ్డిలో ప్రోటీన్స్ అనేవి 0 ఉంటాయి. దానివల్ల పశువుకి కేవలం అపటైట్ సాటిస్ఫాక్షన్ అంటే కడుపు నిండిందనే ఫీలింగ్ మాత్రమే వస్తుంది. కానీ దానికి కావాల్సినటువంటి ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్ అయితే ఏమీ రావు. కనుక ఎండుగడ్డిని 10 కేజీల వరకు వేయాలి. నన్ను అడిగితే ఈ ఎండుగడ్డిని సాయంత్రం పాలు పిండిన తర్వాత వేయాలి. ఈవినింగ్ మిల్క్ తీసుకుంటాం కదా 3 నుంచి 4 గంటల టైంలో, లేదా కొందరు 5-6 తీసుకుంటారు. అట్లా సాయంత్రం పాలు పిండిన తర్వాత వేసినట్లయితే అప్పటి నుంచి మార్నింగ్ వరకు అది తింటూ ఉంటుంది. సో దానికి నెమరేయడానికి అపటైట్ సాటిస్ఫాక్షన్ అంటే కడుపు నిండిన ఫీలింగ్ కోసం ఎండుగడ్డి వేస్తాం కాబట్టి సాయంత్రం పాలు పిండిన తర్వాత ఈ ఎండుగడ్డిని మనం ప్రతి పశువుకు 10 కేజీల చొప్పున అయితే దాంతోపాటు దానా. సో దానా అనేది చాలా పెద్ద అంశము. దానాలో ఏమేమి ఉండాలి, ఎలా తయారు చేసుకోవాలని తెలియదు. చాలామంది రెడీలీ అవైలబుల్ దానా తీసుకుంటారు. సో ఈ దానా తీసుకోవడం వల్ల ఏమైందంటే దాని యొక్క ఖర్చు పెరగవచ్చు. సో మన లెవెల్లో మనం దానా ఎలా చేసుకోవాలనే విషయం నేను తర్వాత వీడియోలు చేస్తాను. అయితే మన దానాలో ఖచ్చితంగా ఒక 3-4 అంశాలు ఉండాలండి. మొట్టమొదటిది ఏంటంటే ఆయిల్ సీడ్ కేక్స్ ఉండాలి. అంటే మామూలుగా మన దగ్గర పత్తి చెక్కలు వాడతారు, వేరుశెనగ చెక్కలు వాడతారు. అట్లా ఈ చెక్కలు అంటే నూనె తీయంగా మిగిలినటువంటి చెక్కలు ఉంటాయి కదండి, అలాంటి చెక్కలు సన్ఫ్లవర్ కేక్స్ కానీ, వేరుశెనగ కావచ్చు, పత్తి కావచ్చు, ఇది మీ దగ్గరలో అవైలబుల్ అయ్యేటువంటి ఒక చెక్కలు ఉండాలి ఖచ్చితంగా. దాంతో పాటు కొన్ని గ్రెయిన్స్ ఉండాలి. అంటే విత్తనాలు, మొక్కలు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఇలాంటి గ్రెయిన్స్ ఉండాలి. దీంతో ఇవి రెండింటితో పాటు బుషి అంటారు కదా, లేకపోతే బుషి అంటారు. ఇప్పుడు మన వేరుశెనగ బుషి అంటారు. ఇలాంటి బుషి దాన్ని హస్క్ అంటారు. ఇది కూడా మనం తయారు చేసేటువంటి ఈ దానాలో ఉండాలి. ఇలా ఆయిల్ సీడ్ కేక్స్, దాంతోపాటు గ్రెయిన్స్, దాంతోపాటు హస్క్, ఈ మూడింటితో పాటు కొంచెం సాల్ట్, వీటన్నిటిని తగు పాలల్లో ఒక 50% వరకు గ్రెయిన్స్ని, ఒక 20-30% ఆయిల్ కేక్స్ని, మిగిలిన పర్సంటేజ్ ఆ బుషిని యాడ్ చేసి ఒక 100కు 1 భాగం చొప్పున సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఓవర్ నైట్ ఒక రాత్రి మొత్తం నానబెట్టుకొని తెల్లారి మనం మార్నింగ్ పశువులకి దాన రూపంలో అందించినట్లయితే అవి చాలా ఇష్టంగా తింటాయి. దాంతోపాటు పాల ఉత్పత్తి పెరుగుతుంది. అంటే ఒక పశువుకి ఎంతవరకు దాన ఇవ్వాలంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ పశువు పాలు ఇవ్వనట్టయితే దానికి 1 కేజీ వరకు దాన సరిపోతుంది. ఒకవేళ పశువు పాలు ఇచ్చినట్లయితే ప్రతి 2.5 కేజీలకి ఆవుల్లో, ప్రతి 3 కేజీలకి గేదెల్లో 1 కేజీ చొప్పున ఇవ్వాలి. మన దగ్గర ఇప్పుడు హై ప్రొడక్ట్ ఉన్నప్పుడు 10 లీటర్ల పాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు 4 నుంచి 5 కేజీల వరకు దానాన్ని మనం అందించాలి. వీటన్నిటితో పాటు అతి ముఖ్యమైనది మినరల్ మిక్చర్ అంటే ఖనిజ లవణాలు. ఇది ఎందుకు ముఖ్యం అంటే ఈ ఖనిజ లవణాల్లో ఒక పశువుకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మైక్రో అంటే సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఉంటాయి. ఇది 50 గ్రాములు వేయాలి. ఐసీఎంఆర్ ముందు NIN వాళ్ళు ప్రకటించింది ముందు 30 గ్రాములు ఉండేది, దాన్ని ఇప్పుడు 50 గ్రాములకు పెంచారు. ఖచ్చితంగా మినరల్ మిక్చర్ని 50 గ్రాములు వేయాలి. వేయడం వల్ల ఏమవుతుందంటే పశువులు కొన్ని రకాలైనటువంటి మినరల్స్ లోపం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ సెలీనియం కానీ, విటమిన్ E కానీ, వీటి లోపం వల్ల ఏమవుతుందంటే పశువులు కట్టవు. కొన్ని రకాలైనటువంటి కాల్షియం లోపం జరిగింది అనుకోండి, పశువు ఏమైందంటే పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఒకవేళ ఫాస్ఫరస్ లోపం జరిగినట్లయితే అది ప్లాస్టిక్ పేపర్లు కానీ అవి తినేటువంటి అవకాశం ఉంటుంది, పైకా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా మెగ్నీషియం లోపం వచ్చినప్పుడు
లీకీ టీత్స్ అంటారు, పాలు వాటంతట అవే జారుతూ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క మినరల్కి ఒక్కొక్క స్పెసిఫిసిటీ ఉంటుంది. ఆ మినరల్ లోపం వచ్చినప్పుడు అంటే మనం సరిగ్గా 50 గ్రాముల ఈ మినరల్ మిక్చర్ వేయకపోతే ఆ పర్టికులర్ మినరల్ యొక్క లోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి పశువుకు 50 గ్రాముల మినరల్ మిక్చర్ని మనము దానాలో. నేను చెప్పిన అంశాలు వేడి గురించి అంటే ఫీడ్ గురించి. ఇది చాలా మంది రైతులకు ఫీడ్ గురించి ఒక రకమైన అవగాహన ఉంది కాబట్టి దానికి తగ్గట్టు వాళ్ళు ఫీడ్ను మెయింటైన్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెండో అంశం, అతి ముఖ్యమైన అంశం ఏంటంటే పశువులకు స్ట్రెస్ తగ్గించడం. పశువులకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది అనుకుంటారా? మనం ఒక రూమ్లో ఒక రోజంతా కూర్చొని కదలకుండా కూర్చున్నాం అనుకోండి, మనకు విపరీతమైన చిరాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పశువులకు కూడా ఒకే ప్లేస్లో మనం గంటలు కట్టేసి ఉంచుతాం కాబట్టి వాటికి కూడా స్ట్రెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పశువులకి వాటి యొక్క సహజ గుణాలు కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ బఫెలోస్ని వాటర్ బఫెలోస్ అనేవాళ్ళు. ఎందుకంటే అవి నీటిలలో వాలోయింగ్ అంటే నీటి గుంటలో పడుకోవడం వాటికి ఒక హ్యాబిట్. సో దాన్ని హ్యాబిట్ మనం తీసేస్తున్నాం కాబట్టి దానికి బాడీ అంతా ఒక రకమైనటువంటి ఇరిటేషన్ వచ్చి ఉత్పత్తి తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ పశువు యొక్క శరీర తత్వాన్ని బట్టి దానికి ఎటువంటి ఇరిటేషన్ లేకుండా అది ఆరోగ్యవంతంగా సుఖవంతంగా ఉండేటువంటి ఏర్పాట్లు మనమే చేయాలి. దాంట్లో ఏమేమి చేయాలంటే మొట్టమొదటి ఏంటంటే ఇది సమ్మర్, డైరెక్ట్ సన్లైట్ అంటే మన పశువునికి సూర్యరశ్మి నేరుగా వచ్చేటట్టు పశువుని కట్టేయకూడదు. ఖచ్చితంగా నీడ సూర్యరశ్మి నుంచి, అందుకే ఉత్తర దక్షిణ కట్టమంటారు ఫామ్ని. సో అప్పుడు ఏమైందంటే పశువుల మీద కాకుండా వాటి యొక్క మలమూత్రాల మీద సూర్యరశ్మి నేరుగా పడుతుంది. కనుక డైరెక్ట్ సన్లైట్లో అంటే సూర్యరశ్మి నేరుగా తగిలేటట్టు పశువులను కట్టేయకూడదు. రెండోది ఏంటంటే మస్కిటోస్. చాలామంది ఫార్మర్స్ దగ్గర ఉండేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చుట్టుపక్కల వాటర్ లాగింగ్ ఏరియాస్ అంటే వాటర్ నిలువ ఉండడం వల్ల అక్కడ మస్కిటోస్ ఎగ్స్ పెట్టి ఎక్కువ రకమైన మస్కిటోస్ అంటే దోమలు ఎక్కువగా వస్తాయి. ఈ దోమల వల్ల ఏమైందంటే పశువుకు కుట్టి వాటికి కంటిన్యూస్గా ఇరిటేషన్ ఉండి ఆ ఇరిటేషన్స్ వాటి యొక్క పాల ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి మస్కిటోస్ లేకుండా చేసుకోవాలి. ఇక మూడోది ఏంటంటే మనం గేదెల్లోకి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా గేదెలకి వాలోయింగ్ హ్యాబిట్ ఉంటుంది. అంటే నీటి కుండలో ఉండేటువంటి హ్యాబిట్ ఉంటుంది. మనకి అవకాశం ఉన్నట్లయితే మన దగ్గరలో మన షెడ్డుకు దగ్గరలో ఏవైనా నీటి కుంటలు కానీ చిన్న చిన్న చెరువులు కానీ ఉన్నట్లయితే పశువులని రోజు మధ్యాహ్నం ఒక 2 నుంచి 3 గంటల వరకు ఆ నీటి గుంటల్లోకి పంపిస్తే చాలా మంచిది. అవి చాలా ఫ్రీగా అయ్యి స్ట్రెస్ ఫ్రీగా అయ్యి చాలా ఎక్కువ పాల ఉత్పత్తిని చేస్తాయి. అది వీలు కానప్పుడు పశువులు కావచ్చు గేదెలు కావచ్చు రోజుకు 3 సార్లు కడగాలండి. నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది పశువులు కడగడంలో చాలా నెగ్లెక్ట్ చేస్తారు లేదా 2 సార్లు కడుగుతారు. సో పశువులను నీట్గా 3 సార్లు కడగాలి. ఈ కడగడం వల్ల ఇంకొక మనకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. పశువు పైన ఉన్నటువంటి డర్ట్ అంటే మురికి వల్ల కావచ్చు, అది తినేటప్పుడు ఎటువంటి డర్ట్ వల్ల కావచ్చు, అది పొదుగులోకి పోయి పొదుగులోకి పోయి దానికి మాస్టైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం పశువును నీట్గా కడిగినట్లయితే ఈ మాస్టైటిస్ వచ్చేటువంటి అవకాశం కూడా తగ్గుతుంది. పశువు కూడా స్ట్రెస్ తగ్గి ఉత్పత్తి ఎక్కువ ఇచ్చేటువంటి. ముఖ్యమైనది ఏంటంటే మనం రోజు చేసేటువంటి రెగ్యులర్ రొటీన్ వర్క్స్ ఉంటాయి కదండి, ఆ రెగ్యులర్ రొటీన్ వర్క్స్ ఒకే ఆర్డర్లో చేయాలి. ఎందుకంటే పశువు కూడా తన బ్రెయిన్లో అది ఒక సిస్టమ్ ఫిక్స్ అయి ఉంటుంది. మనం ఒకరోజు 10 గంటలకు గడ్డేసి ఇంకో రోజు 11 గంటలకు గడ్డేసి ఒకరోజు 6 గంటలకు గడ్డేస్తే దాని యొక్క సమతా స్థితి అనేది మార్పు చెంది ఉత్పత్తి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు మనం ఎన్ని గంటలకి డే టు డే షెడ్యూల్ స్టార్ట్ చేస్తామో అదే షెడ్యూల్ని ఫాలో కావాలి. అది ముఖ్యమైనది. రెండోది ఏంటంటే పశువు చుట్టుపక్కల ఉన్నటువంటి పేడని కానీ మూత్రాన్ని కానీ రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి. చాలామంది రైతులు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తారు. నా అడ్వైజ్ ఏంటంటే మనం ఎలాగో పశువుని 3 సార్లు కడుగుతున్నాం కాబట్టి 3 సార్లు క్లీన్ చేసుకోవాలి. అంటే మొత్తం ఆ పేడని వాటన్నిటిని క్లీన్ చేసిన తర్వాతనే పశువుని కడగాలి. ఇక మూడోది ఏంటంటే దాని యొక్క అంతరపరాన్న జీవులు అంటారు. కడుపు లోపల వామ్స్ ఉంటాయి. అవి రక్తాన్ని తాగి పశువు యొక్క న్యూట్రిషన్స్ వాల్యూ తగ్గించి ప్రొడక్షన్ కూడా తగ్గిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ అంతరపరాన్న జీవులని నిర్మూలించాల్సి ఉంటుంది. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా డీవార్మింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మూడోది ఏంటంటే మిల్కింగ్. ఎవరైతే మిల్క్ చేస్తున్నారో ఆ మిల్క్ చేసే సమయం కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫిక్స్డ్ టైం ఉండాలి. అదేవిధంగా మిల్క్ చేసేటువంటి వ్యక్తి కూడా ఒకరే ప్రయత్నం చేయాలి. ఊరికే మిల్క్ చేసే వ్యక్తిని మార్చినట్లయితే పశువు ఎదురు కొత్త పర్సన్ వచ్చిందని ఒక రకంగా భయానికి లోనై పాల ఉత్పత్తి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పశువులను కొట్టకూడదు మరియు భయపెట్టకూడదు.
దాని దగ్గరలో పెద్ద పెద్ద శబ్దాలు చేయకూడదు. చాలామంది రైతులు మనం పశువుల గురించి ఇలాంటి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ గురించి అసలు పెద్దగా పట్టించుకోరు. కానీ మనం వాటిని కొట్టడానికి ప్రయత్నించినా, కొట్టినా, వాటి దగ్గర పెద్ద పెద్ద సౌండ్స్ చేసినా అవి భయానికి లోనైపోయి వాటి ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఇంకా మూడోది ముఖ్యమైనది ఏంటంటే పాలు పిండేటువంటి సమయం. మామూలుగా ఇప్పుడు ఎంత పెద్ద పశువు అయినా ఒక 7 నుంచి 8, 9 నిమిషాల వరకు పాలు ఇస్తుంది. అంతలోపే పాలు తీసేయాలి. అంతకంటే ఎక్కువ సమయం పాలు తీసినట్లయితే పశువు పాల ఉత్పత్తిని అనేది క్రమక్రమంగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిల్ఫుల్ అంటే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులతో మాత్రమే పాలన అనేవి తీయించాలి. ఖచ్చితంగా నిర్ణీత సమయంలోనే దాంట్లో ఉన్నటువంటి పొదుగులో ఉన్నటువంటి అన్ని పాలను తీసేయగలగాలి. అలా తీసేయనప్పుడు ఆ పశువు యొక్క పాల ఉత్పత్తి క్రమంగా తగ్గేటువంటి. ఇంకోటి అతి ముఖ్యమైన సూచన ఏంటంటే మన దగ్గర పాసిబిలిటీస్ ఉండి మన డైరీ ఫామ్తో పాటు మనకు ఓపెన్ స్పేస్ ఉన్నట్లయితే కనీసం రోజులో ఒక 2 నుంచి 3 గంటల వరకైనా వాటికి రెగ్యులర్గా కట్టేసే ప్లేస్ నుంచి వదిలేసి ఆ ఓపెన్ ప్లేస్లో ఒక 2-3 గంటలు అటు ఇటు తిరగనివ్వాలి. ఇలా తిరిగనిచ్చినట్లయితే పశువుకు స్ట్రెస్ తగ్గిపోతుంది ఒకటి. రెండోది ఏంటంటే వాకింగ్ కానీ నడవడం వల్ల మజిల్ రిలాక్సేషన్ అయ్యి పొదుగు యొక్క మజిల్స్ కూడా చాలా ఫ్రీ అయిపోయి పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ని జాగ్రత్తలు అంటే ఫీడ్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు, దాంతోపాటు స్ట్రెస్కి సంబంధించిన జాగ్రత్తలు అన్నీ సవ్యంగా తీసుకున్నప్పుడు మన డైరీ ఫామ్లో ఖచ్చితంగా ముందరి కంటే ఎక్కువ పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు నేను ఏమేమి చెప్పానంటే ఫీడ్ గురించి చెప్పాను. ఫీడ్లో ఫస్ట్ గ్రీన్ ఫాడర్, డ్రై ఫాడర్, కాన్సన్ట్రేట్. అయితే దాంతోపాటు వాటర్ చాలా ముఖ్యం. ప్రతి పశువుకి రోజు తాగడానికి 30 నుంచి 50 లీటర్ల ఫ్రెష్ వాటర్ ఇవ్వాలి. డర్ట్ వాటర్ అంటే మనము నీట్గా అప్పుడే బోర్ నుంచి పట్టిన నీళ్ళు కావచ్చు, అలాంటి వాడాలి. కుండీలో నిల్వ ఉన్న నీళ్ళు ఇవ్వకూడదు. మళ్ళీ ఆ నీళ్ళు కూడా చల్లగా ఉండాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బయట కుంటలలో నీరు చాలా వేడిగా ఉంటుంది. అలా కాకుండా అప్పుడే బోరేసి చల్లటి నీళ్లు పెట్టాలి. సో పచ్చిగడ్డి 25 నుంచి 30 కేజీల పచ్చిగడ్డి, 10 కేజీల ఎండిగడ్డి, 4 నుంచి 5 కేజీల దానా, ఒక 20 నుంచి 30 లీటర్ల నీరు, దాంతోపాటు అనేక రకాలైనటువంటి స్ట్రెస్ కలగకుండా వివిధ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దాని జెనెటిక్ పొటెన్షియల్కి దగ్గరగా అంటే దాని జన్యు సామర్థ్యానికి అతి దగ్గరలో ఆ పశువు పాల ఉత్పత్తిని చేయగలుగుతుంది. కనుక ఇవన్నీ పాటించి అత్యధిక పాల దిగుబడిని మీరు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.